అనగనగా ఒక అందమైన తెల్ల ఏనుగు. కానీ పాపం ఆ ఏనుగు వాళ్ళ తల్లికి కళ్ళు కనిపించవు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని కంటికి రెప్పలా చూసుకునేది. ఒకనాడు తెల్ల ఏనుగు ఒక మనిషి ఏడవటం చూసి ఏమైందో అడగ్గా ఆ వ్యక్తి అడవిలో దారి తప్పిపోయి 3 రోజులుగా తిరుగుతున్నానని చెప్తాడు. అయితే ఆ తెల్ల ఏనుగు మంచి మనసుతో సహాయం చేస్తుంది. అదే సమయంలో రాజుగారి ఏనుగు మరణించటంతో కొత్త ఏనుగు తెస్తే బహుమతి లభిస్తుందని ఆ వ్యక్తి పాపం ఆ తెల్ల ఏనుగును పట్టించి రాజధానికి తీసుకువస్తారు. ఆ తెల్ల ఏనుగుకు ఎన్నో మర్యాదలు చేసి పుష్పాలతో అలంకరించి రాజభక్షలు పెట్టినా కూడా అస్సలు తినలేదు. పైగా ఇలా చెప్పింది, నేనిక్కడ ఉండిపోతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. ఈ విషయం రాజు దాకా చేరేసరికి, రాజా, నాకు నా తల్లిని చూసుకోవటంలోనే సుఖముంది, దయచేసి మా అమ్మ దగ్గరకు చేర్చండి, మా అమ్మకు కళ్ళు కూడా కనిపించవు అని చెప్పింది. దీంతో రాజుకు జాలేసి ఆ ఏనుగును తన తల్లి దగ్గరకు చేర్చుతాడు. అమ్మను ప్రేమగా చూసుకోవటంలోనే నిజమైన ఆనందం ఉంటుందని ఆ రాజుకు అర్థమైంది.